మనం బీజగణితంలో ఒక చిన్న ఒక కాన్సెప్ట్ని తీసుకుందాం సార్. ఏంటది అంటే చూడండి, ఎక్స్ రూట్ ఎక్స్ హోల్ పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఆఫ్ ఎక్స్ రూట్ ఎక్స్ అయినా ఎక్స్ ఈక్వల్ టు డాష్. ఇప్పుడున్న మన టెట్ ఎగ్జామ్ అవ్వచ్చు, 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, ఇలాంటి బిట్లు ఇచ్చేటప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే మార్నింగ్ సెషను, ఆఫ్టర్నూన్ సెషను, ఈవినింగ్ సెషను ఎగ్జామ్ అవుతున్నప్పుడు ఒకే బిట్ని మాడిఫై చేస్తూ ఇస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమీ లేదంటే ఎంత ఉన్నట్టు కానీ 2, ఇక్కడ కూడా 2, ఎందుకు అది స్క్వేర్ రూట్ గా. అలాంటి కాన్సెప్ట్తో ఇప్పుడు మనం తీసుకున్నాం. ఎక్స్ nth రూట్ ఎక్స్ హోల్ పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఆఫ్ ఎక్స్ nth రూట్ ఎక్స్ అయినా ఎక్స్ ఎంత. ఇదే ఎందుకు రాసుకున్నాము అని అంటే మన కాన్సెప్ట్ ఇక్కడ ఆల్రెడీ 2 తీసుకున్నాము కనుక ఇక్కడ మనం ఎక్స్ అనే కాన్సెప్ట్ తీసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తే ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ముందు ఈక్వల్ సింబల్ ఉంటే బేస్ ఈక్వల్ చేసుకోవాలి సార్. అంతవరకు మనం ఏం చేయాలంటే దీన్ని మాత్రమే చేంజ్ చేస్తూ ఈ ఎక్స్ వచ్చేంత వరకు దీన్ని అలాగే ఉంచాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాము ఎక్స్, ఓకేనా, ఇది ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ 1/n హోల్ పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఆఫ్ ఎక్స్ nth రూట్ ఎక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బేస్ ఈక్వల్, పవర్స్ ఏం చేయాలి, యాడ్ చేయాలి. మరి అప్పుడు ఏమవుతుందంటే ఎక్స్ పవర్ ఆఫ్ 1 + 1/n హోల్ పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఆఫ్ ఎక్స్ nth రూట్ ఎక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ పవర్ ఆఫ్ m హోల్ పవర్ ఆఫ్ n ఫార్ములా ఉంది, దాని నుండి ఏమవుతుందంటే ఏ పవర్ ఆఫ్ mn అంటే ఎక్స్ పవర్ ఆఫ్ 1 + 1/n ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఆఫ్ ఎక్స్ nth రూట్ ఎక్స్. ఇక్కడ చూడండి బేస్ సేమ్ వచ్చింది ఎక్స్ ఎక్స్ కనుక ఇప్పుడు మనము బేస్ సేమ్, మధ్యలో ఈక్వల్ సింబల్ కూడా సేమ్, అంటే ఏ పవర్ ఆఫ్ m ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ n అయితే మధ్యలో ఈక్వల్ సింబల్ ఉన్నప్పుడు పవర్స్ ఈక్వల్ చేయాలి. మరి అలా ఈక్వల్ చేస్తే ఇక్కడ ఏమొస్తుందండి 1 + 1/n ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ nth రూట్ ఎక్స్. మరి ఎక్స్ ఇక్కడ గుణిస్తే ఇటు వస్తే భాగిస్తుంది, లేదా రెండు వైపులా ఈక్వల్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేస్తే ఇక్కడ మనకు మిగిలింది ఏంటంటే 1 + 1/n ఈక్వల్ టు nth రూట్ ఎక్స్. మరి ఆ nth రూట్ ఇటు వస్తే అటువైపు స్క్వేర్ రూట్ ఇటు వస్తే మనకు తెలుసు, ఒక హోల్ స్క్వేర్ అవుతుంది. అలా ఇక్కడ nth రూట్ ఇటువైపు వస్తే హోల్ పవర్ ఆఫ్ n అవుతుంది. అంటే మీ ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ 1 + 1/n హోల్ పవర్ ఆఫ్ n ఈక్వల్ టు ఎక్స్. దీన్ని సింపుల్ గా మోడిఫై చేస్తే n + 1/n హోల్ పవర్ ఆఫ్ n ఈక్వల్ టు ఎక్స్. ఇది ఎక్స్ వాల్యూ సార్. రూల్ గా ఇదంతా మనం చేస్తున్నప్పుడు ఫార్ములాస్ అన్ని యూజ్ చేసి వాడు ఇచ్చిన ప్రాబ్లమ్స్ అది. మరి మనకి ఎక్స్ nth రూట్ ఎక్స్ హోల్ పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఆఫ్ ఎక్స్ nth రూట్ ఎక్స్ అయినా ఎక్స్ విలువ ఎంత అన్నాడు. ఓకే, దీని నుండి ఇప్పుడు మనకి ఆ n వాల్యూలో 2 ఉండి ఇప్పుడు లెక్కించాను మీకు. ఎక్స్ రూట్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఆఫ్ ఎక్స్ రూట్ ఎక్స్ అయినా ఎక్స్ ఎంత అని. అలా కాకుండా ఇంకోటి కూడా ఇవ్వచ్చు. సపోజ్ ఎక్స్ క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ రూట్ ఎక్స్ అయినా ఎక్స్ ఎంత అంటాడు. ఓకేనా, ఇప్పుడు మన కాన్సెప్ట్ లో మార్నింగ్ సెషన్ ఆఫ్టర్నూన్ సెషన్ చేయడానికి వాడు ఏం చేస్తాడంటే క్రియేట్ చేసుకుంటున్నాడు ప్రాబ్లమ్స్. అలా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నప్పుడు కాన్సెప్ట్ అంతా కవర్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్జీబ్రాలో పవర్స్ అండ్ ఇండిసెస్, ఘాతాంకాలు ఘాతాంకాలు కవర్ చేస్తూ ఈ ప్రాబ్లం తీసుకున్నాడు సార్. మరి ఇలా తీసుకున్నప్పుడు ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఇదంతా చేసుకుంటూ కనే మనం చిన్న కాన్సెప్ట్ చూద్దాం సార్. ఇక్కడ ఉన్న దాంట్లో n ఇదే కదా, ఓకేనా సార్. ఆ ఎక్స్ విలువ కావాలంటే మనం ఏం చేయాలి, ముందు కింద డినామినేటర్ లో n రాయండి సార్, దానికంటే పైన ఒకటి యాడ్ చేయండి సార్, n + 1 హోల్ పవర్ ఆఫ్ n సార్. కాన్సెప్ట్ అర్థమైందండి. ఏం తీసుకున్నామో ఇక్కడ ఉన్న n ని డినామినేటర్ లో తీసుకున్నాం, దానికన్నా ఒకటి యాడ్ చేసాం, హోల్ పవర్ మళ్ళీ అదే రాసాం. ఇప్పుడు ఇదే ఫార్ములా మనం అన్నిటికీ అప్లై చేస్తే ఇక్కడ n వాల్యూ ఏముంది 2 ఉంది సార్. మరి ఆ n వాల్యూ 2 ఉంది కాబట్టి డినామినేటర్ లో 2 సార్, ఓకేనా. పైన ఈ 2కి 1 యాడ్ చేయాలి కాబట్టి 3 సార్. మళ్ళీ డినామినేటర్ లో ఉన్నదే పైన రాశారు. అంటే ఏమొస్తుందండి ఇక్కడ 9/4. 9/4 ఇది ఎక్స్ రూట్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఆఫ్ ఎక్స్ రూట్ ఎక్స్ అయినా ఎక్స్ వాల్యూ ఎంత అంటే ఏం చేసాం మనం, n వాల్యూ 2 ఇక్కడ కనుక పైన 2 + 1 హోల్ స్క్వేర్ అంటే 9/4. అలాగే ఇక్కడికి వద్దాం సార్. ఇక్కడ n వాల్యూ ఎంత అండి 3 కనుక మన ఆన్సర్ ఏమవుతుందండి కింద డినామినేటర్ లో 3 పైన ఒకటి యాడ్ చేయాలి కాబట్టి 4 హోల్ పవర్ ఆఫ్ కింద డినామినేటర్ లో ఉండే పవర్ రాయాలి. అండ్ మీ ఆన్సర్ ఏమవుతుంది 4³ అంటే 64/3³ 27. ఇదే మీ ఆన్సర్ సార్. అంటే ఒకే కాన్సెప్ట్ తీసుకొని బిట్స్ తయారు చేస్తున్నప్పుడు మనం ముందు మెయిన్ కాన్సెప్ట్ తీసుకుంటే ఫార్ములా. మరి ఇక్కడ
ఇక్కడ ఇదంతా మనం ఇప్పుడు యూజ్ చేయకుండా సింపుల్గా ఇది యూజ్ చేస్తాం సార్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ వీడియో చేద్దాం సార్. ఫస్ట్గా మీకు ట్రయల్ వర్షన్ అని ఈ చిన్న వీడియోని చేసి యూట్యూబ్లో సెండ్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ.